చీకటి పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు ఆయన అవతరిస్తాడు. మళ్లీ రక్షించేందుకు, పునరుద్ధరించేందుకు, మార్గనిర్దేశం చేయేందుకు. ఇవే దశావతారాలు, శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యరూపాలు. మొదటి అవతారం సృష్టిని ముంచెత్తే మహాప్రళయం వచ్చినప్పుడు విష్ణువు మత్స్య అవతారాన్ని అంటే చేప రూపాన్ని ధరించాడు. మనువుకు మార్గం చూపడానికి మరియు వేదాలు మరుపులో మునిగిపోకుండా కాపాడడానికి ఆయన ఈ రూపంలో అవతరించాడు. రెండవ అవతారం అమృతం అనే అమరత్వ నెక్టారును పొందేందుకు పాలు సముద్రాన్ని మథించేందుకు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని విశ్వతావిలిపాయిగా ధరించాడు. ఆయన పర్వతాన్ని తన వెన్నుపై ఉంచి మథనానికి ఆధారంగా నిలిచాడు. మూడవ అవతారం భూమి బ్రహ్మాండ సముద్రంలో మునిగిపోయినప్పుడు విష్ణువు శక్తివంతమైన వరాహరూపంలో అవతరించాడు. ఆయన భూమిని తలపై ఎత్తి రక్షించాడు మరియు అహంకారానికి ప్రతీక అయిన దానవుడిని సంహరించాడు. నాల్గవ అవతారం నిర్దోషును రక్షించేందుకు మరియు ఒక దివ్య ప్రతిజ్ఞను నిలబెట్టేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో అంటే మనిషి కాదు, మృగము కాదు అవతరించాడు. ఆయన చెడ్డను చీల్చి నిర్మూలించేందుకు ఈ రూపాన్ని ధరించాడు. ఐదవ అవతారం వినయంతో మరియు విశ్వవ్యాప్తి కలిగిన రూపంతో వామనుడు అహంకారాన్ని అణచివేశాడు. ఆయన 3 అడుగుల భూమిని కోరాడు మరియు ఆ 3 అడుగులతో సకల బ్రహ్మాండాన్ని కొలిచాడు. ఆరవ అవతారం యోధులు అహంకారంతో అవినీతికి లోనైనప్పుడు శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించాడు. దివ్య కోపంతో సమతుల్యతను పునరుద్ధరించేందుకు ఆయన ఈ రూపాన్ని ధరించాడు. ఏడవ అవతారం ధర్మానికి మూర్తిమత్వమైన రాముడు, అయోధ్య రాజకుమారుడు. మనకు ధర్మంతో జీవించటం, ప్రేమించటం మరియు నాయకత్వం వహించటం ఎలా అనే మార్గాన్ని చూపించాడు. ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు, దివ్య రాజకీయ నిపుణుడు, ప్రేమికుడు, మార్గదర్శకుడు. ఆయన మాటలు యుగయుగాలపాటు మారుమ్రోగుతుంటాయి. భగవద్గీత రూపంలో ఇది సత్యానికి గానమైన పాట. తొమ్మిదవ అవతారం హృదయంతో లేని కర్మకాండల నుంచి జనాలను దూరం చేయటానికి విష్ణువు బుద్ధుడిగా అవతరించాడు. శాంతిని, కరుణను, అంతర్గత వెలుగును బోధించేందుకు. 10వ అవతారం మరియు కలియుగం ముగిసినప్పుడు ఆయన తిరిగి వస్తాడు. ఒక తెల్ల గొర్రెపై అగ్నిలాంటి ఖడ్గంతో సర్వమైన దుష్టాన్ని అంతం చేసి సృష్టి చక్రాన్ని మళ్లీ ప్రారంభించేందుకు. కాలం సాగుతుంది, ధర్మం క్షీణిస్తుంది, కాని ఆయన తిరిగి వస్తాడు. మళ్లీ. ఇది విష్ణువు చేసిన ప్రతిజ్ఞ. Please like, share and subscribe to our channel. Comment your favorite avatar of Lord Vishnu. Jai Vishnu.